కార్పొరేషన్ను అత్యంత దౌర్జన్యంగా మున్సిపల్ స్టేడియంస్లో నడిచేటటువంటి వాళ్ళకి 720 రూపాయలు పన్ను విధించటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతోటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడినట్లు తెలియజేస్తూ ఉన్నారు. తక్షణమే దీన్ని రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గాజువాకలో ఉన్నటువంటి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇటీవలే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఆధునీకరణ కూడా చేశారు. అందులోకి లోపలికి వెళ్ళాలంటే 720 రూపాయలు కట్టాలి. గతంలో ఫీజు లేనప్పుడు కొన్ని వందల మంది రోజు వాకింగ్ చేసేవాళ్ళు లోపల. ఈరోజు ఎవరు లేనటువంటి పరిస్థితిని సృష్టించారు జీవీఎంసీ. అదే చాలా దుర్మార్గం. అలాగే ఇందులో స్విమ్మింగ్లో ఆడాలంటే ఒక కుటుంబంలో 4 సంవత్సరానికి 50,000 కట్టాలంట, నెలకి 1,500 రూపాయలు కట్టాలంట. అంటే నడిస్తే డబ్బులు, నువ్వు స్విమ్మింగ్ ఆడితే డబ్బులు, లేకపోతే అక్కడికి వెళ్ళి ఆహ్లాదంగా కూర్చోవాలన్న డబ్బులు, ఎడాపెడా డబ్బులు వసూలు చేయటం అనేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన పని. తక్షణమే దీన్ని రద్దు చేయాలి. అంతేకాదు ఇంకొక వార్త నేను చెప్తూ ఉన్నాను. ఈ మున్సిపల్ కార్పొరేషన్ గాజువాకలో ఉండేటటువంటి రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని త్వరలోనే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ఇటీవలే ప్రారంభించారు. పెదగంచాడులో హెచ్బి కాలనీలో ఉండేటటువంటి అల్లూరి సీతారామరాజు పార్కు, ఆ పార్కును కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ఆదర్శ్ నగర్ గ్రౌండ్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. స్వర్ణభారతి స్టేడియంని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. అయ్యే కాదు, అనకాపల్లి, భీమిలి వీటన్నిటి దగ్గర ఉండేటటువంటి మున్సిపల్ స్టేడియంలు, క్రీడా మైదానాలు, ఖాళీ స్థలాలు, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లు, పూర్ణ మార్కెట్, కురుపం మార్కెట్, జ్ఞానాపురం మార్కెట్ వీటన్నిటిని హోల్సేల్గా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పేరు మీద ముఖ్యమంత్రి గారు చాపు చుట్టబోతున్నారు. ఇవన్నీ కాదని చెప్పమానండి. నేను నడక మీద పన్ను వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంతమందికి అభ్యంతరం చెప్తూ ఉన్నారు. ముఖ్యమంత్రికి తెలుసా అని నేను అంటూ ఉన్నారు. ఇవన్నీ తెలియకుండా అమలు చేస్తారని నేను అడుగుతూ ఉన్నాను. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గాజువాకలో ఈరోజు ఎడాపెడగా ఫీజులు పెంచారు. నడిచే వాళ్ళకి కూడా 720 రూపాయలు పెట్టారు. ఎమ్మెల్యే గారు అనుమతి లేకుండా పెట్టారా నేను అడుగుతున్నాను. అనుమతి లేకుండా ఎవరైనా పెడతారా? పెడితే ఆ కమిషనర్ని, కలెక్టర్ గారిని ఉంచుతారా నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకు ఉంచుతారా అని? అందువల్ల అనుమతి లేకుండా పెట్టారంటే తీపించండి. 24 గంటల్లో ఇవన్నీ తప్పు మాకు తెలియకుండా చేశారు, అందువల్ల ఇవన్నీ తీపిస్తున్నానని పబ్లిక్గా ప్రకటన చేయండి. అప్పుడు మీ ప్రభుత్వానికి దండేస్తారు ప్రజానీకం మొత్తం. అందువల్ల ఇవన్నీ కాకుండా తప్పుడు విమర్శలు పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించేటటువంటి చర్యలు చేస్తున్నారు. ఇప్పుడు గాజువాకలో రోడ్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇదిగో ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఆదేశాలు. ఎవరో ఛాలెంజ్ చేస్తున్నారు, రమ్మనండి. అన్ని రోడ్లు, ఒక రోడ్డు ఏమిటి? కొత్త గాజువాక నుంచి పాత గాజువాక, కొత్త గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ దాకా వెళ్ళే రోడ్డు, బీసీ రోడ్డు, లేకపోతే 60 అడుగుల రోడ్లు, కోరమన్నపాలెం రోడ్డు, లేకపోతే అగనంపూడి రోడ్లు, వడ్లపూడి రోడ్లు, అన్ని రోడ్లు 10 ఏళ్ల పాటు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇగో చూడండి, టెండర్లు ఇచ్చేసారు ఆల్రెడీ. మొత్తం ముఖ్యమంత్రి ఆదేశాలతోటి వచ్చినటువంటి ఇవన్నీ కాదని ఎవరో చెప్పమానండి. ఎందుకు ఇవ్వాలి? గాజువాకలో అన్ని రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి 10 ఏళ్ల పాటు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇస్తారా నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఈ వికాస్ రోడ్డు ఇది కూడా ఇచ్చారు, పెద్ద రోడ్లు అన్నీ కూడా ఇచ్చేసారు. అంటే రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి, స్టేడియంలు ప్రైవేట్ వాళ్ళకి, క్రీడా మైదానాలు ప్రైవేట్ వాళ్ళకి, స్విమ్మింగ్ పూల్స్ ప్రైవేట్ వాళ్ళకి, వీధి లైట్లు ప్రైవేట్ వాళ్ళకి, పార్కులు ప్రైవేట్ వాళ్ళకి, ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ ఏమిటండి ఇది? విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చేయబోతున్నారు. ఆఖరి స్టీల్ ప్లాంట్ కూడా మెట్టల వాడికి అమ్మేస్తున్నారు. అన్ని సాగు చుట్టేస్తే ఈ ముఖ్యమంత్రి దేనికోసం ఉన్నాడని నేను అడుగుతున్నాను. విశాఖపట్నం ఏం అభివృద్ధి చేస్తారని నేను అడుగుతున్నాను. అందువలన ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, గౌరవ పల్లా శ్రీనివాసరావు గారు, వాళ్ళు జోక్యం చేసుకోవాలి. ఈ నడక మీద పన్ను రద్దు చేయించాలి. ఈ క్రీడా స్థలాలన్నింటినీ ఇండోర్ స్టేడియంలో అమ్మేటటువంటి పీపీపీ జాయింట్ వెంచరు, లేకపోతే హోల్సేల్గా అమ్మేయాలనేటువంటి టెండర్లు అనేటువంటి వెంటనే రద్దు చేయించాలి. గాజువాకలో సిటీలో ఉండేటువంటి రోడ్లన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి టెండర్లన్నింటినీ నిలుపుదల చేయాలి. ఈ విధమైనటువంటి చర్యలు వెంటనే నిలుపుదల చేసి
ప్రజలకి ఇబ్బంది లేకుండా మేలు చేయాలనేటువంటిది నేను విజ్ఞప్తి చేస్తున్నా. లేకపోతే తీవ్రమైనటువంటి ప్రజానీకం నుంచి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని నేను హెచ్చరికగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.